హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హలో అండి, నేను డాక్టర్ సాయి, కన్సల్టెంట్ అనస్థీషియా, రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐడిపిఎల్, బాలానగర్. స్పైనల్ ఎనస్థీషియా తీసుకున్న తర్వాత నడుము నొప్పి ఎక్కువగా వస్తుందని చాలా మంది కంప్లైంట్ చేస్తారు సార్. ఇది ఎంతవరకు నిజం అంటారు? స్పైనల్ అనస్థీషియా తర్వాత నడుము నొప్పి అనేది మోస్ట్ కామన్గా మేము కూడా గమనించే విషయం. ఎస్పెషల్లీ సిజేరియన్ అంటే పోస్ట్ డెలివరీ తర్వాత మోస్ట్ ఆఫ్ ది మదర్స్ కంప్లైంట్ చేసే విషయం ఇది స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఒక కాంప్లెక్సిటీతో కూడుకున్న విషయం. సో దాంట్లో చాలా వరకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఒక హార్మోన్ పెరగడము, ఒక హార్మోన్ తగ్గడము, ఇంకో హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంచడము. సో ఇలాంటి థింగ్స్ మన బాడీలో జరుగుతున్నప్పుడు మన బాడీ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది. సో కొన్ని లిగమెంట్స్ లూజ్ అవ్వడం, కొన్ని ఫైబర్స్ లూజ్ అవ్వడం, కొన్ని టైట్ అవ్వడం, ఇవి జరగడం వల్ల నడుములో ఉండే కొల్లాజన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే టెండాన్స్ ఉంటాయో, ఏదైతే మజిల్ ఫైబర్స్ ఉంటాయో అవి లూజ్ అవ్వడం వల్ల వచ్చే నొప్పి అది. సో దానికి స్పైనల్ అనస్థీషియాకి ఎటువంటి సంబంధము లేదు. స్పైనల్ అనస్థీషియా వల్ల వస్తుంది అని అనుకోవడం అనేది ఒక అపోహ. రెండు, దీన్ని ఎలా నివారించాలి అని అంటే డెలివరీ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దీనికి చాలా వరకు సొల్యూషన్ వస్తుంది. 99% మదర్స్ ఫిజియోథెరపీ కానీ ఏదైనా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తే దీనికి ఖచ్చితంగా నివారించే అవకాశం ఉంది. స్పైనల్ ఎనస్థీషియా వల్ల హెడ్ ఏక్ కూడా వస్తుందంటారు కదా సార్. ఆ హెడ్ ఏక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పైనల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పైనల్ హెడ్ ఏక్ అనేది కూడా ఒక మోస్ట్ కామన్ అని చెప్పలేము, బట్ కామన్గా వచ్చే కంప్లైంట్ ఇది. దీన్ని నివారించడానికి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే స్పైనల్ అనస్థీషియా తీసుకున్న తర్వాత నెక్స్ట్ 24 అవర్స్, మినిమమ్ ఆఫ్ 24 అవర్స్ సుపైన్గా పడుకొనే ఉండాలి. అంటే బెడ్ మీద వితౌట్ పిల్లో, వితౌట్ దిండు పెట్టుకోకుండా సుపైన్గా స్ట్రైట్గా పడుకొని ఉండాలి. అండ్ వీలైనంత ఎక్కువగా మేము ఏదైతే ఎన్బిఎం బ్రేక్ చేస్తామో, అంటే ఇప్పుడు నుంచి తినవచ్చు తాగొచ్చు అని చెప్తామో అక్కడి నుంచి ఎక్కువగా వాటర్ తీసుకోవడం ట్రై చేయాలి. దగ్గడము అట్లాంటివి, కఫ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం కంట్రోల్ అయ్యాకే సర్జరీ చేసుకోవడం బెస్ట్. ఎందుకు అంటే దగ్గడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ పడి స్పైన్ మీద సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ ఫ్లూయిడ్, అది ఎక్కువ లీక్ అయ్యి స్పైనల్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వన్స్ స్పైనల్ హెడేక్ వచ్చింది అంటే దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. అది పెద్దగా భయపడాల్సిన విషయం కాదు. ప్రీ ఎనస్థీషియా చెకప్ అది ఎందుకోసం అవసరం పడుతుంది సార్? ప్రీ అనస్థీషియా చెకప్ అనేది చాలా క్రూషియల్ థింగ్. ఇది మనం ఒక్కసారి చెక్ చేసుకోకుండా అనస్థీషియా ఇస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకు అనంటే ప్రీ అనస్థీషియా చెకప్లో చాలా వరకు మన బాడీ పార్ట్స్ని, బాడీ సిస్టమ్స్ని చాలా వరకు మనం చదివేస్తాం. సో మన బాడీ ఎంతవరకు అనస్థీషియాని తట్టుకోగలుగుతుంది, అది ఎటువంటి టైప్ ఆఫ్ అనస్థీషియా అయినా అది మన బాడీని తట్టుకుంటుందా లేదా, మనం ఎంతవరకు దాని నుంచి బయటకు రాగలం అనేది ప్రీ అనస్థీషియా చెకప్లో 100% తెలిసిపోతుంది. సో ఒకవేళ తట్టుకోలేదు, దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం కావాల్సిన ట్రీట్మెంట్, కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తాం. సో ప్రీ అనస్థీషియా చెకప్ అనేది ఇట్ ఈస్ 100% చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ తీసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.